వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్యతో పాటు సీనియర్ నేతలు మరోసారి భేటీ అయ్యారు. నిన్న గాంధీ భవన్లో కొండా మురళి ఇచ్చిన లేఖపై చర్చించారు. పార్టీలు మారలేదని చెప్పిన కొండా కుటుంబం అన్ని పార్టీలు మారిందన్నారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. 38 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని బతికించాలని చెప్పిన కొండా మురళికి రాజకీయ జన్మ ఇచ్చింది టీడీపీ అన్నారు. క్రమశిక్షణ సంఘంపై కూడా కొండా ఫ్యామిలీకి విశ్వాసం లేదని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. కొండా మురళిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని చెప్పారు. వేరేదేదేదో మాట్లాడినా కానీ అన్ని కూడా అధిష్టానం కోర్టు లోపట ఉన్నది, క్రమశిక్షణ సంఘం చేతిలో ఉన్నది, బయట ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు అనేది నా ఇంటెన్షన్. క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లురవి గారు పిలిచి వరంగల్ జిల్లా సమేత ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఇవ్వమని కోరడానికి వారికి సోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, నన్ను ఎవ్వరు విలువలేదు, నేనే గాంధీ భవన్కి వచ్చాను, నేనే గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇస్తున్నా అని చెప్పాడు. అంటే క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా విశ్వాసం లేని వ్యక్తిత్వం. అంతేకాదు ఈనాడు కొండముల్లి పార్టీలు మారినట్టు అందరినీ. కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక కొండ దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. 35 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికించిన అంటాను, కాపాడి అంటాను. ఎప్పుడు పార్టీలు ఉన్నా నాయన, నాకు ఓటమి లేదంటావా నాయన? నువ్వు స్వయంగా సంఘంలో జడ్పీటీసీగా పోటీ చేశావు, అప్పుడు ఘోరంగా ఓడిపోయాను. ఒక స్థానిక సంస్థల్లో నేను సొంత మండలం అది, అక్కడ ఓడిపోయావు. నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన, నా సహకారం ఉంది అంటాం. నీ సహకారం ఎక్కడైతే నీకే అది బలం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మైనస్ బీజేపీకి లీడ్ వచ్చింది, ఒక్క సీట్, అదే సీటు. నువ్వు థర్డ్ సెకండ్ టీఆర్ఎస్. ఇంత దూరంగా ఓడిపోయి దూరంగా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటావు. కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 4 మాట తిట్టేవారు తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పోయి సోనియా ఎన్ని రకాలు తిట్టినవు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికీ నీకు ఎందుకు ఇవ్వలేదు, అక్కడ కూడా తిట్టుడే వాళ్ళ కులం పేరు పెట్టుకుని. ఎవరుంటే వాళ్ళు తిడతారు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరి సంబంధించిన స్థానం కలిపే పార్టీ. ఒక సామాన్య కార్యకర్త ఈ స్థాయికి ఎదగలిగిన, ఓ సామాన్య ఉద్యోగం తెచ్చి ఇవాళ స్థాయి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజా పార్టీ విశ్వాసం ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన. ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏలిన రామసాయం సురేందర్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేల్తే ఎవరు ఊరుకుంటారని అడుగుతున్నాం. ఇదే ఈయన సారయ్య గారు, వరదరాజేశ్వరరావు గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక హవా నడుస్తున్న సమయంలో ఆ టైంలో కొండమురళి గారు వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే ఒక వ్యాన్లో తీసుకెళ్లి సురేందర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోతే వారు జాయిన్ చేయించడం జరిగింది. నేను చస్తానా బతుకుతానా అనే సమయంలో సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి బ్రతిమాలుకుంటే డీజీపీ గారి దగ్గరికి పోయి ఆయనకు గన్మెన్లను ఇప్పించడం జరిగింది. ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళది కూడా గుర్తుండదా? మరి ఇది ఏ సమాజంలో పెరుగుతున్నాం మనం, ఎట్లాంటి మనుషుల మధ్య ఉంటున్నామనే ఆలోచన ఉండాలి కదా. గతంలో ఇవాళ సురేందర్ రెడ్డి గారిని అంటారు, లేకపోతే వీళ్ళని అంటారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని అంటారు. 75 ఏళ్ళు వస్తే మాత్రం రాజకీయం చేయొద్దా? మరి అదే మరి ఇంకా వేరే వాళ్ళు మోడీని అనగలుగుతాడా? నువ్వు ఎందుకు రాజకీయం చేస్తున్నావు, ఇక సరిపోతుందని. ఇలాంటివన్నీ కూడా అవాకులు చెవాకులు పేరడం మంచిది కాదు. పార్టీ క్రమశిక్షణతో ఉండాలి. పార్టీలో ఉన్న వాళ్ళని, నువ్వు 10 పార్టీలు మారినవు, నీకు ఎవరి మీద గౌరవం లేదు, ఎవరన్నా కూడా నీ దగ్గర నిజాయితీ లేదు. నువ్వు అందరి గురించి మాట్లాడితే మేము ఎట్లా వింటామని అనుకుంటున్నావు? కొండమురళి గారు కారణమా నేను గెలిచిన దానికి? నేను ఇప్పుడే చెప్పాను కదా సోదరా, వారి యొక్క కాన్స్టిట్యున్సీలో 9,000 మైనస్ ఉన్నారు, పార్టీని కాపాడమని ఎంపీ ఎలక్షన్లప్పుడు. కాబట్టి మా మీద కాదు సవారీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చేయమనండి సవారీ. వీఆర్ నాట్ అగ్నెస్ట్ హిమ్. వాళ్ళ కోసం మేమేం తప్పుడు మాట్లాడతలేము, తప్పుడు చేస్తలేము. వారు చేసే క్రమశిక్షణ రహితమైన పనులకే తప్ప ఎవరిని పడితే వారిని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయడం తప్పని చెప్తున్నాం. సో ఇది ముఖ్యంగా దీనిపైన మేము మాట్లాడదలుచుకున్నాం. నా కాన్స్టిట్యున్సీలో జన్ను అనిల్ అని ఎలియాస్ చిట్టే అంటారు, అతన్ని అకారణంగా కొట్టించినందుకు నేను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి చర్యలు వద్దనేది మా ఉద్దేశం. మేము కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా కార్యకర్త